నమస్కారం. డే ఆన్ ఫోకస్ హెల్త్కి స్వాగతం. ఈ అలవాట్లు మీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. పౌష్టికాహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, భోజనం చేసిన తర్వాత బ్రష్ చేయడం అన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు అనిపించవచ్చు. ఇవి హెల్తీ అలవాట్లే అయినా మన దైనందిన జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్యమైన అలవాట్లు మన శరీరానికి హాని చేస్తాయి. నిజానికి కొన్ని ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మనం ఆరోగ్యం అని పాటించే అన్‌హెల్తీ హ్యాబిట్స్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. ఏదైనా అసిడిక్ ఆహార పదార్థాలు తిన్న తర్వాత అరగంట పాటు బ్రష్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. నారింజ, ద్రాక్ష పండు, నిమ్మకాయ వంటి సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లు పంటి ఎనామిల్‌కు బలహీనపరుస్తాయి. సిట్రస్ పండ్లు తిన్న తర్వాత బ్రష్ చేస్తే పండ్లపై ఎనామిల్ దెబ్బతింటుంది. వారమంతా పనిచేసి అలసిపోయి కొంతమంది వీకెండ్స్లో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండ్రాలజీ మెటబాలజీ ప్రకారం నిద్రపోవడం ఆరోగ్యానికి హాని చేస్తుంది. దీని కారణంగా అనేక వ్యాధులు ముప్పు పెరుగుతుంది. వీకెండ్లో నిద్రను పూడ్చుకునే బదులు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. కొంతమంది బరువు తగ్గడానికి క్యాలరీ ఇంటేక్ తగ్గించుకోవడం కోసం మధ్యాహ్నం పూట భోజనం మానేస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఒక పరిశోధన ప్రకారం రోజంతా తరచూ తినే వారి కంటే క్రమం తప్పకుండా భోజనం దాటివేసే వ్యక్తులు ఎక్కువ బరువు పెరుగుతున్నారు అని తేలింది. మధ్యాహ్న భోజనాన్ని స్కిప్ చేస్తే ఆకలి తర్వాత పెరుగుతుంది. దీని కారణంగా మీరు ఎక్కువగా తింటారు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తాగితే కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కానీ మీరు పని తర్వాత రాత్రిపూట వ్యాయామం చేసి ప్రోటీన్ షేక్ తీసుకోవడం మంచిది కాదు. భోజనం, ప్రోటీన్ రెండూ మీ కడుపుకి హెవీగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడం చాలా కష్టమవుతాయి. చాలామంది యాపిల్పై తొక్క తీసి తింటూ ఉంటారు. కానీ యాపిల్ చర్మంపై దాదాపు రెండింతలు ఫైబర్, 25% ఎక్కువ పొటాషియం, 40% ఎక్కువ విటమిన్ ఏ ఉంటాయి. యాపిల్లో దాదాపు 100% క్యాలరీలు తొక్కలో ఉంటాయి. యాపిల్ తొక్కతో పాటు తినాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. చాలామంది డైట్కి సోడా మంచిదని తాగుతూ ఉంటారు. డైట్ సోడా ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది. జిమ్లో ఎక్కువ వ్యాయామం చేయడం మంచిదని భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కండరాలు రిపేర్ చేయడానికి సమయం దొరకదు. ఇది నిద్రకు భంగం కలిగించవచ్చు. బాటిల్ వాటర్ తాగడం, బాటిల్లో బ్యాక్టీరియా, రసాయనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాటిల్ వాటర్ తాగకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.